ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్‌గా ఎప్పుడో అరెస్ట్ అయింది. ఈ పాటికి 150 రోజులు కూడా గడిచిపోయింది. నెలలు నెలలు గడుస్తున్నా సరే బెయిల్ పిటిషన్ ఎన్ని సార్లు పెట్టినా ఇప్పటివరకైతే విచారణలోకి రావట్ల. అంటే విచారణలోకి రావట్లేదు ఇన్ సెన్స్ వాళ్ళకి అనుకూలంగా రావట్ల. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఈలోపు ఏం జరిగిందంటే లాస్ట్ టైమ్ కేటీఆర్ ఏమన్నాడు? ఖచ్చితంగా ఆ నెలలో ఎప్పుడో మండే రోజు ఆమె విడుదలవుతది అని ఖరాఖండిగా చెప్పాడు. కానీ అంత ఇది లేదమ్మా. మళ్ళీ పొడిగిస్తున్నాము అని చెప్పి రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. కానీ ఇంక అసలు విషయంలోకెళ్తే ఇప్పుడు కవిత హెల్త్ బాలేదు అనే వార్తలు బయటకొచ్చాయి. అంటే రీజన్ గూడా ఉంటది కొంత. ఎప్పుడైనా సరే జెంట్స్ వేరు, లేడీస్ వేరు. మగవాళ్ళు అనుకోండి ఎక్కడికైనా ఎళ్ళాలన్నా, ఏమన్నా చేయాలన్నా కూడా వాళ్ళ వరకు లిమిటెడ్ సరుకులుంటాయి. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. చాలా వరకు క్యారీ చేసుకోవాల్సొస్తది. అండ్ చాలా అవసరాలు కూడా ఉంటాయి. ఈవెన్ హెల్త్ బాలేకున్నా సరే వాళ్ళకి కొన్ని కొన్ని నీడ్స్ అనేది చాలా అవసరం. ఈవెన్ వాష్‌రూమ్స్‌లో కూడా ఇప్పుడు జెంట్స్ అంత ఈజీగా షర్ట్, ప్యాంట్ మార్చుకున్నట్టు లేడీస్ వాళ్ళు అలా చీరలు కట్టుకోలేరు. కొంచెం స్పేస్ కావాలి. కానీ జైల్‌లో ఇన్ని సౌలభ్యాలనేవి ఉండవు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. శానిటరీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ ఇలాంటివన్నిటిని అధిగమించి వాళ్ళు కాలం గడపాలి. బేసిక్‌లీ ఒక టూర్‌లు ఎళ్ళాలి అనుకున్నా, అడవుల్లోకెళ్ళాలనుకున్నా, ఏదైనా వనభోజనాల నిమిత్తం కానీ ఏదైనా చిన్న చిన్న ప్రదేశాల కంటే 2, 3 రోజులు ఎక్కడైనా ఉండాలి మన ఇంటికి దూరంగా అనే టైంలో వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఇంటి నుంచి వస్తున్నారు కాబట్టి. కానీ జైల్‌లో ఉన్న వాళ్ళకి ఈ సౌలభ్యాలన్నీ ఉండవు. ఎంత కాదనుకున్నా ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే ఒక టైప్ ఆఫ్ బాడీ వాష్, ఫేస్ వాష్ కానీ, షాంపూ కానీ, కండిషనర్ కానీ యూజ్ చేస్తాం. కానీ జైల్‌లో ఖచ్చితంగా వాళ్ళు క్యాంటీన్‌లో ఎలాంటి సబ్బులైతే అమ్ముతారో అలాంటివే వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి స్కిన్ అలర్జీస్ ఒస్తాయి. కొంతమందికి ఆ వాటర్ పడకపోవడం, కొంతమందికి జ్వరాలు రావడం, కొంతమందికి అండ్ పైగా డిప్రెషన్. నన్నెక్కడో ఉంచారు, నన్ను బంధించారు అనే ఒక డిప్రెషన్ గూడా ఉంటది. అందరూ అంతే వెయిట్ తగ్గుతారు. సో, అందుకని కవిత గారు ఒక 10 కిలోలు తగ్గడం జరిగింది. అంతెందుకు మన 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా ఎంతమందినైనా పంపిస్తే అన్ని సౌకర్యాలు ఉన్నా, అందరూ బానే ఉన్నా గూడా కొంచెం వెయిట్ అనేది కోల్పోతారు. అది కామన్ ఎక్కడైనా సరే. కానీ వాళ్ళ ప్రిపరేషన్స్ తగ్గట్టు వాళ్ళెళ్తారు. కాపోతే కవిత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జైలుకెళ్ళింది కాబట్టి ఆవిడ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళింది. పైగా బరువు గూడా తగ్గడం జరిగింది. ఇప్పుడు చిన్న గైనిక్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆవిడకి వైరల్ ఫీవర్ గూడా ఉంది. అందుకని జెప్పేసి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంత అనారోగ్యం పాలైనా సరే బెయిల్ మాత్రం కష్టమే. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు. ఎలాగో ఒంట్లో బాలేదు కదా! బెయిల్ ఇస్తారేమో అని. బెయిల్ అనేది నాట్ ఓన్లీ కవితకే కాదు ఆరోగ్యం పాడవడం అనేది జైల్‌లో ఉన్న అందరు ఆడపిల్లలకి అలాంటి పరిస్థితులే వస్తాయి. నాట్ ఓన్లీ కవిత. బోలెడన్ని ఇంకా కవిత కన్నా కొంచెం గొప్పో డబ్బుంది కాబట్టి ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా షీ కెన్ సాల్వ్. కానీ మోస్ట్‌లీ చాలా డబ్బు లేని ఖైదీలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తా గూడా ఉంటారు జైల్‌లో. కానీ ఏదేమైనా సరే లేడీస్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా అక్కడ వైద్య బృందం అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తది. బానే చూసుకుంటారు. ఈ ఒక చిన్న ప్రాబ్లమ్‌ని పెట్టయితే వీళ్ళు 100% బెయిల్ మాత్రం ఇవ్వరు. ఇన్ కేస్ సీబీఐ బెయిల్ ఇచ్చినా ఈడీ ఇవ్వదు. ఈడీ బెయిల్ ఇచ్చినా సీబీఐ ఇవ్వరు. ఈ 2 ఇవ్వాలి అనుకుంటే కవిత అప్రూవల్‌గా మారి నిజాన్ని ఒప్పుకొని అవునండి నేనే చేశాను. ఇలా జరిగింది. పలానా చోటు నుంచి డబ్బు తెచ్చాను, పలానా చోటికి తరలించాను అని ఒప్పుకుంటే తప్ప బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. చేయని నేరానికి ఎందుకు ఒప్పుకుంటదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ వన్ సెకండ్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి వాళ్ళు అరెస్ట్ చేశారు అంటే ఊరికే అయితే చేయరు. అండ్ అలా అని చెప్పేసి అన్ని మర్యాదలు చేసి అయితే పంపరు. ఏదో ఒకటైతే ఉంటది. అది అందరూ అర్థం చేసుకొని మరి అందరిని ఎందుకు పట్టుకెళ్ళట్లేదు? కవిత మీద ఏమన్నా పగ ఉందా? ప్రతీకారం ఉందా? అంటే అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే పగలు, ప్రతీకారాలు పెంచుకోవడానికి ఆవిడేమి ఒక పవర్‌ఫుల్ లీడర్ అయితే కాదు. జనం చేత ఎన్నుకోబడిన నాయకురాలు కాదు. రాజకీయాల్లో పెద్ద క్రియాశీలక పాత్ర ఏం లేదు. అలా అని ఆవిడ పార్టీకి బ్రాండ్ అంబాసిడరు కాదు. ఫైర్ బ్రాండ్ అంతకంటా కూడా కాదు. జస్ట్ ఒక మాజీ సీఎం కూతురు అంతే. అలాంటి వాళ్ళు అంటే ఈవెన్ గతంలో మహామహులు జయలలిత లాంటి వాళ్ళెళ్లారు. కనిమొళి గారెళ్లారు. ఇంకా బోలెడంత మంది ఎళ్ళే వచ్చారు జైలుకి. ఈవిడ కంటే ఎక్కువ రోజులు గడిపున్నారు. అండ్ వాళ్ళకి కూడా బోలెడంత ఆస్తి ఉంది. వాళ్ళకి కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి కూడా జరాలొస్తాయి. వాళ్ళకి కూడా దగ్గు, తుమ్ములు అన్నీ వస్తాయి. కవిత ఇట్లాంటి వాటికేం ప్రత్యేకం కాదు. సో, సాధారణ ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారో ఈవిడని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. అలా అని చెప్పేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి బీపీ, షుగరు, వెయిట్ తగ్గాము, గైనిక్ ప్రాబ్లము వీటికి మాత్రం బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు. థాంక్ యూ సో మచ్.